యేసు ప్రభు వారు ఈ లోకానికి వచ్చి చనిపోయి సమాధి చేయబడి పునరుత్థానుడైన తర్వాత ఆ మాటలు మత్తయి సువార్త 28వ అధ్యాయం ఆఖరి అధ్యాయం దాదాపు ఆఖరి వచనాలు 20వ వచనం చూసినట్టయితే దేవుడు ఒక గెట్ టుగెదర్ పెట్టినాడు. ఎవరికి? గ్రేట్ కమిషన్లో, గొప్ప ఆజ్ఞలో. ఎవరికి? 11 మంది శిష్యులను పడిన వారిని దేవుడు గలిలయ కొండకు నడిపించి, అంటే ఇంక నేను పునరుత్థానమైనాను, నేను ఇంకా ఆరోహణమై వెళ్ళిపోతాను, మళ్ళీ ఎప్పుడో దేవుని యొక్క చిత్తంలో ఏర్పాటు నేను తిరిగి వస్తాను అంటే ఆయన భూమిని విడిచి వెళ్ళకంటే ముందు, పునరుత్థానం తర్వాత ఆరోహణ కంటే ముందు ఏం చెప్పినాడు తెలుసా? ఏం చెప్పినాడు? ఏమన్నాడు? పరమందును భూమి అందును నాకు సర్వాధికారం ఇవ్వబడింది. చూడండి ఆ మాటలు మత్తయి సువార్త 28వ అధ్యాయం. అయితే యేసు వారి యొద్దకు వచ్చి భూమి మీదను, పరలోకమందును భూమి మీదను నాకు సర్వ అధికారం ఇవ్వబడినది. ఏం చేస్తున్నాడు యొక్క దేవుడు? సర్వశక్తి కలిగిన, సర్వ అధికారం కలిగిన దేవుడు మనల్ని ఏం చేసినాడు? యోహాను సువార్త 1:12 ప్రకారం ఏం చేసినాడు? అంగీకరించి విశ్వాసించిన వారందరికీ ఏమిచ్చినాడు? అధికారం. దేవుని పిల్లలయ్యే అధికారం ఇచ్చినాడు. చూడండి, ఆ అధికారం ఏదైతే ఉన్నదో, ఆ అథారిటీ ఏదైతే ఉన్నదో, ఆ సర్వశక్తి కలిగిన దేవుని సార్వభౌమత్వం ఏదైతే ఉన్నదో, హీ డజంట్ కీప్ ఫర్ హిమ్సెల్ఫ్. అది కేవలం తన కొరకు మాత్రమే ఉంచుకున్నవాడు కాదు. ఏం చేస్తున్నాడు ఆయన? ఏం చేస్తున్నాడు? ఆయన పిల్లలయ్యే అధికారం దేవుడు మనకిస్తాడు. ఏ అధికారం కలిగిన దేవుడు ఉన్నాడో ఆయన పిల్లలుగా అదే అధికారం దేవుడు మనకిస్తున్నాడు. ఏం బంధిస్తే ఆ బంధించబడతాయి, ఏమి విప్పితే అది విప్పబడతాయి. దేవుడు బిడ్డబడి మనము సామాన్య వారమే, ఒకప్పుడు జీవం లేని వారమే, ఒకప్పుడు ఉపయోగం లేని వారమే, ఒకప్పుడు మనం నిస్సహాయం కలిగిన జీవితమే, ఒకప్పుడు హానికరమైన జీవితం జీవించే వారమే. ఎన్నైనా మనం ఆలోచన చేయవచ్చు. కానీ గాడ్ ట్రాన్స్ఫార్మ్, దేవుడు మనల్ని మార్చినాడు. ఏమిచ్చినాడు? మార్చి ఏమి ఇచ్చినాడు? ఆయన అధికారమును దేవుడు మనకి ఇచ్చినాడు. ఎంత గొప్ప దేవుడు, ఎంత మంచి దేవుడు అని అంటే, ఆయన ఎందుకు విశ్వాసం ఉంచిన వారంట ఆయన కంటే గొప్ప కార్యములు చేయడానికి దేవుడు శిక్షించినాడు. చూడండి, ఒకసారి చూడండి. ఆయన వాళ్ళు ఎప్పుడు కూడా ఆర్డైన్ చేసిన తర్వాత సబార్డినేట్ గా ఉన్నాడని దేవుడు కోరుకోవడం లేదు. ఏం చేయాలనుకుంటున్నాడు? దేవుడు మనల్ని ప్రేమించి ఏం చేయాలంటున్నాడట? ఆయన విశ్వాసం ఉంచిన వారు ఏం చేస్తారంట? ఆయన కంటే కూడా గొప్ప కార్యము చేయగలిగిన కృపను దేవుడు ఇస్తాడు. అందుకొరకు మీరు ఏం చేయమంటారంటే, సర్వలోకానికి మీరు చూడండి, మత్తయి సువార్త ఆఖరి అధ్యాయం 16వ అధ్యాయం ఆఖరి మాటలు చూడండి. సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించండి. మార్కు సువార్త 16వ అధ్యాయం 15-16 వచనం. మీరు సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించండి. నమ్మి బాప్తిసం పొందినవాడు రక్షించబడను, నమ్మని వారికి శిక్ష విధింపబడును. కింద మాటలు చూడండి. నమ్మిన వారి వలన ఈ సూచక్రియలు కనబడదు. ఏమనగా నా నామమున దయ్యములు వెళ్ళగొట్టుదురు, కొత్త భాషలు మాట్లాడుదురు, పావులను ఎత్తి పట్టుకుందరు, మరణకరమైనది త్రాగినది వారికి హాని చేయదు, రోగముల మీద చేతులు వచ్చినప్పుడు వారు స్వస్థతనందు. ఇవన్నీ కూడా ఏమిచ్చాడు దేవుడు? ఏమిచ్చినాడు? ప్రకటించడం మాత్రమే కాదు, కానీ ప్రకటించే వారికి దేవుడు ఏమిచ్చినాడు? శక్తినిచ్చినాడు, అధికారం ఇచ్చినాడు. బలమునిచ్చినాడు, అధికారం ఇచ్చినాడు. దేవుడు ఆయన పిల్లలయ్యే అధికారం దేవుడు అనుగ్రహించినాడు. దేవుడు చేసిన వాటి కంటే కూడా దేవుని యందు విశ్వాసం ఉంచిన వారు మరి ఎక్కువగా ఆ క్రియలను చేయడానికి కూడా దేవుడు గొప్పడిస్తాడు. చూడండి ఎంత గొప్ప దేవుడు. మనిషి